తేదీ మే 20, 2025 వారం మంగళవారం. తిథి సప్తమి ఉదయం 5:51 వరకు మరియు అష్టమి తెల్లవారుజామున 4:55 వరకు. నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి 7:32 వరకు. వర్జ్యం రాత్రి 2:33 నుండి తెల్లవారుజామున 4:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు మరియు రాత్రి 10:57 నుండి 11:41 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. పాత బాకీలను కొంతవరకు తీర్చగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. మిథున రాశి వృత్తి ఉద్యోగాల పట్ల పురోభివృద్ధి సాధించగలుగుతారు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందే సూచన ఉంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. సింహరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తులారాశి పరపతి కలిగిన వారితో పరిచయాలు మరింత బలపడతాయి. తగాదాలు వివాదాలు తీరి మానసిక ప్రశాంతత నేర్పరచుకుంటారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. తులారాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి ఉద్యోగాల పరంగా మీ కృషి, శక్తి, సామర్థ్యాలు ప్రశంసలకు నోచుకుంటాయి. చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తారు. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ధనుస్సు రాశి సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందే సూచన ఉంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు అధికంగా ఉంటారు. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. కుంభరాశి రాజకీయాలపై దృష్టి సారిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీన రాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు అతి కష్టం మీద దక్కుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీన రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం.